ఈ అరిటాక్ అయితే నాకన్నా పొడుగ్గా ఉంది. ఒక వీడియో చేద్దామని అయితే తీసుకొచ్చాము. మా పాప అడుగులేస్తుందని చెప్పేసి మా ఫ్రెండ్ కి అయితే వీడియో పెట్టాను. అమ్మో నా మ్యాన్కోల్ అడుగులేస్తుంది అని చెప్పి తను వెంటనే అరిసెలు తీసుకొచ్చింది. మిగిలిన అత్తలు ఎవరు ఫీల్ అవ్వద్దు. ఇంకా అరిటాకుతో ఇలాగైతే డిజైన్ చేస్తున్నాము. చేసిన తర్వాత అరిసెలు వేసి తనైతే నడిపిద్దామని చెప్పి తనైతే ఇప్పుడే పట్టుకొని నడవడం అయితే అలవాటైంది. ఇంకా ఈ చక్రాల బండి ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము. ఇందులో ఐరన్ వి రౌండ్ వి కూడా ఉంటాయి కానీ మాకైతే ఇదే బెటర్ అనిపించింది సేఫ్ గా. ఇంకా వాళ్ళ అత్త అయితే అడుగులేస్తే అరిసెలు అయితే వేస్తుంది. అరిసెలు ఎందుకు వేస్తారు అంటే వేసే ప్రతి అడుగు 3P మాత్రమే పంచాలని చెప్పేసి అరిసెలు అయితే వేస్తారు. నాకు ఇంకో డౌట్ వచ్చింది, అరిసెలు ఎందుకు వేయాలి, వేరే ఏమైనా ఏజ్ కదా అని. గారెలు అయితే వేయలేము, బూరెలు అయితే పడిపోతాము, సో బొబ్బట్లు అయితే అంటుకుంటాయి, సో అందుకని చెప్పేసి అరిసెలు అయితే వేస్తారు. ఇంకా మా అమ్మాయిని అయితే అటు ఇటు పట్టుకుంటే కొంచెంగా నడిచింది అనమాట. చూడండి బుడ్డి అడుగులు వేసుకొని అయితే వస్తుంది. తనకి నడవాలనిపిస్తే మాత్రం ఈజీగా లేచైతే నడిచేస్తుంది. అడుగులే సరిసిపోయి స్వీట్ కూడా టేస్ట్ చేసింది చూడండి. ఇంకా స్వీట్ అయితే నాకు పెట్టమంటే పెట్టట్లేదు, వాళ్ళ అత్తకైతే స్వీట్ తినిపిస్తుంది. ఫస్ట్ అయితే ఈ బండి చూసి భయపడింది అనమాట. ఇంకా తర్వాత అయితే కొంచెంగా నడవడం అయితే స్టార్ట్ చేసింది. నెమ్మదిగా అలవాటు చేస్తాము. ఇది బంగిరితేనే అన్ని పీకి పడేస్తుంది. ఇంకా నడిచిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. నెక్స్ట్ అయితే ఇంకా బర్త్డే సిరీస్ కి రెడీ అయిపోండి. ఓకేనా, బాయ్ బాయ్.